హోసన్న మినిస్ట్రేట్ ఆవిర్భవించి జూలై 7వ తేదీన 50 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దైవ సేవకులు అబ్రహం, జాన్ వెస్లీ, ఫెడ్రిపాల్ రమేష్ అన్నారు. స్థానిక గోరంట్లలోని హోసన్న మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దైవజనులు హోసన్న 1948వ సంవత్సరంలో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్లలో దేవుని సేవ నిమిత్తం 1968లో సేవ చేయడం ప్రారంభించారని తెలిపారు. 7వ తారీఖు ఉదయం నుండి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రేట్ సేవకులు, సేవకురాళ్ళు అందరికీ సేవలకు సదస్సుకు ఉంటుందని చెప్పారు. హోసన్న మినిస్ట్రీస్ ఆవిర్భవించి 7వ నెల 7వ తారీఖు 50వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పరంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు అందరికీ అలాగే పత్రికా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్దామని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరికీ విదితమే. దైవజనులు యేసన్న గారు 1948లో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తం బయలుదేరి 1968వ సంవత్సరంలో సేవకు వెళ్ళడం, అలాగే 1977 గుర్తుపెట్టుకోండి, 1977 జూలై 7వ తారీఖున గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె 14వ మైల్ ప్రస్తుతం దయాక్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారు. నాటి నుంచి ఇది 50వ వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. వాస్తవంగా 7వ తారీఖు జూలై నెల పెట్టాలి, కానీ రేపు 7వ తారీఖు ఉదయం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు, సేవకురాలందరికీ ఇక్కడ సేవకుల సదస్సు ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు, సందేశాలు ఉంటాయి కనుక ముందస్తుగా మీకు శుభములు అలాగే కృతజ్ఞత తెలియపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 25వ సంవత్సరం సిల్వర్ జూబిలీ ఇక్కడే జరిగింది. ఇదిగో ఈ పైలాన్ని ఆవిష్కరించారు. దైవజనులు యేసన్న గారు అప్పుడు ఉన్నారు. ప్రస్తుతం వారు లేకపోయినా 50వ సంవత్సరం మేమందరం నాయకులుగా, ఆత్మీయ నాయకులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రభు రాకడ ఆలస్యమైతే 75వ సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలను జరుగుతాయి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేటి వరకు ఈ హోసన్న మినిస్ట్రీస్ స్థిరపడడానికి, విస్తరించడానికి ప్రార్థించిన, సహకరించిన, రాత్రింబగళ్ళ సహకారం అందించిన విశ్వాసులందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాం. అలాగే క్రైస్తవ సంఘాలు అంటే అనేకమైన సంస్థలు ఉన్నాయి. మాకు ఒకటే తెలుసు, ఎక్కడా వివాదాస్పదంగా సేవ చేసుకుంటూ, రెండోది అందరిని ప్రేమిస్తూ, అందరి వాళ్ళమై రాగద్వేషాలకు అతీతంగా ఈ పరిచయలు చేసుకుంటూ వెళుతున్నాం కనుక అనేక సంస్థలు అనడం కంటే కూడా అన్ని సంస్థల వాళ్ళు మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తూ సహకారాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా వందనాలు. అలాగే నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అనే ప్రభుత్వాలే కానీ, అధికారులే కానీ, ఈ పత్రిక అలాగే జర్నలిస్టు సోదరులే, మీడియా సహోదరులే కానీ, అధికారులే కానీ అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ ఈ హోసన్న మినిస్ట్రీస్ ఈ విధంగా స్థిరపడి విస్తరించి శాఖోపశాఖలుగా ప్రపంచ దేశాల్లో యోసేపు ఫలించడు కొమ్మలాగా వృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి మినిస్ట్రీస్ తరపున ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్యల నిమిత్తం సేవకుల కొరకు మీరు ప్రార్థిస్తారని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే దైవజనులు అబ్రహం పాష గారు కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు.